ఎదురము పాపులకు స్వభావంగా పాపులమని తలపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధంగా పాపం చేసుకుని తెలుసుకుంటున్నాం. కావున మా ప్రభు వేడుకొంటూ వ్యతిరేక కనికరంగానే అంత ఆశ్రమంతో వస్తున్నాం. మాకు సరిపోతే మీకు తెలిసే మమ్మల్ని కనిపిస్తుంది. ఆయనతో మా సమస్త పాపములకు క్షమాపణ చేయండి. వెంబడించబడితే గురించి సత్యం ఈ వాక్యములు చింతలేని దేవుడు ఆయనని పరిశుద్ధాత్మను పొందుతూ ఆ ప్రభువునే ద్వారా వేడుకొస్తున్నాం. ఆమేన్. మనందరి గురించి మృతులను పొందిన తన కుమారుడికి ఆయన మూలము మన పాపములను క్షమిస్తున్నాడు. ఆయన నామమును విశ్వాసించి వారి దేవుని కుమారుడు కావచ్చు వారికి తన పరిశుద్ధాత్మను గ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన ఏర్పాటు చేయబడిన ప్రారంభం చేసింది. అత్యద్భుతమైన సింహాసనమును ప్రభు ఆశ్చర్యంగా నేను చూసుకుని సర్వాధికారులు ప్రభువును మన దేవుడు ఏలుకున్నాడు. ఆయన స్థుతికి ఆయన ఒక గొప్ప సంవత్సరం చెప్పుకుంది. సమస్త దేశముల యెహోవా ఉత్సాహం చేయండి, సంతోషంతో యెహోవాను సేవించుడి. తండ్రి
నీ జనుల ప్రార్థన కరుణతో అంగీకరించము. వారు తాము చేయవలసిన కార్యములను బాగా తెలుసుకుని వాటి నమ్మకముగా నెరవేర్చడానికి కావలసిన కృపను శక్తిని దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగయుగములు జీవించు పరిపాలించనున్న నీ కుమారులను మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. కొంచెం ముందు సోచి కూర్చున్నామా? ఇవాళ జనాలు ఎక్కువ వస్తారు, బ్యాలెన్స్ ఉన్నాయి కదా. రండి, ముందుకు రండి. మంచిది. పరిశుద్ధ పాత నిబంధన వాక్య భాగముగా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము మొదటి 9 వచనాలు పురుషుల్లో నుండి లేక మగవారి నుండి చదివిగా కోరుతున్నాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము మొదటి 9 వచనాలు. ఇదేమో కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం మొదటి 9 వచనాలు చదువుతాం. నీవును నీ కుమారును నీ కుమారులను నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నింటిను గైకొనుచు నీవు దీర్ఘాస్వంతుడు అయినట్లు మీరు స్వాధీన పట్టుకున్నటకు ఏడు దాటి వెళుచున్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇజ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీ వాటిని విని అనుసరించి నడుచుకోవాలి. ఇజ్రాయేలు ఇనుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులను వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడుచున్నప్పుడును పడుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగించబడింది. పరిశోధుడవగు దేవా పావన శ్రేష్ఠుడా దేవా పావన మోక్ష దేవా మామును పత్రిక పాఠ్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12 నుండి 21 వచనము ప్రేరేపించబడినటువంటి వారు వచ్చి చదివి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇదిలో ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రోమా 10:12 నుంచి 21 వరకు చదువుకున్నాం. యూదుడని గ్రీసు దేశస్తులని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడడు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వారిని గురించిన సువార్త ప్రకటించే వారి పాఠములెంతో సుందరమైనవి.
అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగును. అయినను నేను చెప్పున్నదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకు బయలువెళ్ళారు. మరియు నేను చెప్పున్నదేమనగా, ఇశ్రాయేలుకు తెలియకుండా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించుదును, అవివేకమైన జనముల వలన మీకు అనుగ్రహము కలుగచేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి, నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతేనే చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయుల ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాటుతునని చెప్పుచున్నాడు. దేవుని వాక్యం పర్యంతము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి. మరి చర్చికి వచ్చినప్పుడు కానీ పబ్లిక్ కూడినప్పుడు కానీ మీ ముఖాలకు మాస్కులు తప్పనిసరిగా ధరించండి. శానిటైజర్ కూడా రాసుకోండి. ఎందుకంటే కరోనా తీవ్రత పెరిగిపోతుంది దేశంలో. మనం దాన్ని పనాటలో లెక్క చేయకుండా చాలా పొరపాటు. అది చిన్నదాన్నైనా పెద్దగా భావించండి. మరి మీరు అలాగూ నిర్లక్ష్యం చేయవద్దు. మీ ఇళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు శానిటైజర్ రాసుకోండి. చర్చికి వచ్చేటప్పుడు పబ్లిక్లో ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా శానిటైజర్ ఉండాలి. మాస్కులు కూడా ధరించాలి. మా పాస్టర్ గారు చర్చికి మాస్కులు లేని వాళ్ళు రాలేదు. నేను చూసాను చాలా. అప్పుడప్పుడు పోయి కొనుక్కొస్తున్నాను. అప్పుడప్పుడు పోయి దిగి పక్కన షాపులకు వెళ్ళి మాస్కులు ధరించారు. అయ్యా, చర్చిలో స్టాల్స్ పెట్టారు. ధరించండమ్మా. మీరు తీసుకొచ్చి కూడా మీరు ఎందుకు పెట్టుకోండి. తప్పనిసరిగా ఈసారి నెక్స్ట్ మేము కూడా అదే పాటిస్తాం. తప్పకుండా అందరూ కూడా అదే పాటిస్తారు. రెడీ ఉన్నారు. మాస్కులు కంపల్సరీ, శానిటైజర్ కంపల్సరీ, రెండు ఉండాలి. ఓకేనా? సువార్త వాక్య భాగం వ్యవహారం సువార్త 1వ అధ్యాయము 36 నుండి 51 వచనం చదువుకుందాం. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. ప్రేరేపించబడిన వారు వచ్చి సువార్త పాఠ్య భాగం చదవగా కోరుచున్నాం. సువార్త పాఠ్యభాగము వ్యవహార సువార్త 1వ అధ్యాయం 36 నుంచి 75 వరకు. అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పింది. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించింది. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగింది. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడదని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసింది. అప్పుడు పగలు ప్రమారాన్ని 4 గంటల వేళ ఆయన యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చింది. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనుడు, నీవు కేఫా అనబడదు అని చెప్పాడు. కేఫా అను మాటకు రాయి అని అర్థం. మర్నాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పింది. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రియ పేతురు అనువాడి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిని, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడు.
అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పింది. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూసితినని అతనితో చెప్పాడు. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చాడు. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూదువని అతనితో చెప్పాడు. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇతరుల స్వార్థ ప్రతివారు అపోస్తలుల విశ్వాస ప్రమాణం పొందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని ఆయనే కుమారులను మన ప్రభువును యేసుక్రీస్తు నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ నామమున ధరించబడే కన్యను మరేపెట్టి పొందులాగా దాసనం పరిస్థితి సమాధి చేయబడింది. పవిత్రలోకములకు దిగిన నీవు చరిత్రగలవాడని మూడవ దినం తిరిగి లేచి పరలోకమునికి సంస్కృతి గల తండ్రియు దేవుని కూర్చున్నాడని సర్వులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ వస్తున్నాను నమ్ముతున్నాం. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణలు, శరీర పునరుద్ధానములు జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఎవరైనా ప్రేరేపించబడిన వారంటే ఈ వర్తమానానికి ముందు ప్రతి పాడవలసిందిగా ప్రేరేపించబడిన వారంటే దయచేసి వర్తమానానికి ముందు ప్రతి పాడవలసిందిగా కోరుతున్నాను. ఈసారి మీరు పాడేవారు మీరు యూనిఫామ్ వేసుకొని రావాలి. ఓకే, ప్రతి సమయంలో మీరు పాట పాడాలనుకుంటే మీరు ఇళ్ళ దగ్గరనే డిసైడ్ చేసుకొని యూనిఫామ్ ఒకే రకమైన డ్రెస్ వేసుకొని వచ్చి పాటల పాటి దేవునామాన్ని నమస్కారాన్ని మనం నిశ్చయాని పని చేయుడా పరినిత్యము నాకు నేర్పుమయా. నిశ్చయాని పని చేయుడా పరినిత్యము నాకు నేర్పుమయా. నీ కొరకే
కరుణాల దేవుడా
बनातमो प्रभु प्रभु वंदना बनातमो प्रभु మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మంచిదండి. ప్రభునందు దేవుడు పెట్టారా. ఇంతకుముందు పాస్టర్ గారు అడగాకండయ్యా అడగద్దమ్మా అటు ఇటు తిరగద్దమ్మా అని చెప్పి మీకు హెచ్చరికలు ఉన్నా. ఇప్పుడు మాతో పనిలేదు. అక్కడ అదిగో చూపిస్తుంది మీరు ఎటు తిరుగుతున్నారు ఎక్కడున్నారు ఏంటో అనేది ఆ సెల్లో అది టీమ్ మనది తీస్తున్నారు. మన కార్యక్రమం అంతా కూడా మనం కార్యక్రమం అయిన తర్వాత వేరే వేరే ప్రాంతాలకు వేరే వేరే పాస్టర్ గారికి ఏంటి గ్రంథం దాచిపోయినటువంటి యూట్యూబ్ ద్వారా వెళ్ళిపోతుందండి. జాగ్రత్త గమనించండి. ఏముందిలే దళితులు పాట పాడతాయి కానీ వారిలో డిసిప్లిన్ లేదని తెలుసుకో. పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి, వాక్యం చదవాలి. దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యంగా మీకమ్మా చెప్పండి డిసిప్లిన్ క్రమశిక్షణ కదా. మరి అది ఉంటే మనకి మంచి పుణ్యం వస్తుంది. పుట్టే వచ్చిందే దేవుని దేవన ఇంకా మంచి పేరు రావాలని నేను ఆశపడుతున్నా. 2022వ సంవత్సరం ఎన్ని ఆదివారం ఇది అమ్మా? క్రిస్మస్ తర్వాత 2వ ఆదివారం తర్వాత మరి ఎపిఫనీ ఆదివారం అంటారు. ఈ ఆదివారానికి ఏమని పేరు? ఎపిఫానియా ఆదివారం. ఎపిఫానియా ఎవరని మొదట 4 ఆదివారం అని 4 ఆదివారాలు ముగించబడిన తర్వాత మరి చెప్తున్న వచ్చిన తర్వాత మార్చి నెల 2వ తారీఖున ఏంటి భస్మ బుధవారం కదా. ఇది రొటీన్గా సాగిపోతానే ఉంటాయి. ఒకదాని తర్వాత చెప్పడం తిరుగుతానే ఉంటుంది. కాబట్టి ఈ ఆదివారానికి ఏమని పేరు పెట్టారంటే ఎపిఫానియా ఆదివారం. చెప్పండి అర్థం చెప్పండి. ఎపిఫానియా ఆదివారం అంటే చెప్పండి అమ్మా. ఎపిఫానియా అంటే చెప్పండి. రూపాంతరం ఉంది ముందు దాని తర్వాత. ఓకే నేను అర్థం ఇన్నిసార్లు చెప్పాను. మీరు ఇన్నిసార్లు చెప్పినా కూడా ఒకవేళ ఇస్తున్నారు కానీ దాన్ని మర్చిపోతున్నాను. మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం. ఈ రీతిగా మన 20 మెంబర్స్ పెద్దలు ఈ కార్యక్రమాన్ని రాజరీతిగా మనకి ఏర్పాటు చేశారు. ఎపిఫానియా అంటే అన్యజనులకు బయలు, అన్యజనులకు బయలుపడతారు. ఎవరికి అన్యజనులు ఎవరు? బయలుపరచిన వారు ఎవరు? బయలుపరచబడిన వారు ఎవరు అంటే దేవుడు యేసు ప్రభువుని, యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి యేసు ప్రభువాన్ని ఏం చేశాడంటే అన్యజనులకు పరిచయం చేస్తాడు. ఇచ్చారా? పరిచయం చేశాడు. ఎవరిని పరిచయం చేశాడు? ఈయన నా ప్రియ కుమారుడు. ఇచ్చారా? ఈ పరిచయం ఎలా ఉంది చూడండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు అది పరిచయం. ఎక్కడుండి పరిచయం చేశాడయ్యా అంటే భూలోకంలో ఆకాశంలో సింహాసనం మీద ఉండి భూమి మీద ఉన్నటువంటి ప్రజానికానికి ఆయన గురించి ఈ మాట ద్వారా, ఈ శబ్దం ద్వారా ఆయన
పరిచయం చేశాడు. దాన్ని ఏమంటామంటే అన్యజనులకు ప్రత్యక్షత, అన్యజనులకు ఆయన పరిచయం చేశాడు. ఎవరు అన్యజనులు? ఎవరు అన్యజనులు? మరి యేసుక్రీస్తు రాకముందు ఎవరున్నారు? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఎవరున్నారు? బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను సమయంలో, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను టైంలో మరి ప్రజలు ఎలా ఉన్నారు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను మరి యోర్దాను నదిలో చేశాడమ్మా బాప్తిస్మం ఇచ్చాడు. ఆయనకి అందుకే ఆయన పేరే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. మరి యోహాను బాప్తిస్మం ఇవ్వక ముందు ఏమి జరిగింది? దేని ద్వారా కన్ఫామ్ అయ్యారు? దేని ద్వారా దేవుని నమ్ముకున్నారు? యెహోవా దేవుని దేని ద్వారా నమ్ముకున్నారు? ఏ కార్యక్రమం? ఒక సింబల్ ఉండాలి కదా, గుర్తుండాలి కదా. మనం చర్చికి వస్తున్నాం అంటే ఏం తీసుకుని వస్తాం? బైబిల్, కీర్తన పుస్తకం తీసుకుని వస్తాం. బైబిల్, కీర్తన పుస్తకం తీసుకుని వెళ్ళేటప్పుడు అన్యులైనటువంటి వారు, ఇతరులు హిందువులు ఏమంటారంటే వాళ్ళు చర్చికి వెళ్తున్నారు. ఎలా గుర్తు పెడుతున్నారు? ఎలాగే వారు గ్రహిస్తున్నారు? బైబిల్ ఉంది కనుక, కీర్తన పుస్తకం కనుక చర్చికి వెళ్ళేవారు. ఇంత గొప్ప బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడండి. చర్చికి వెళ్ళేవారు. మరి యోహాను రాకముందు యోహానుతో బాప్తిసం ప్రారంభమైంది. యేసుక్రీస్తు కూడా దాన్ని అమలు చేశారు. సరే, మంచి బాగా. అయితే రాకముందు జనులు దేనిని కన్ఫర్మ్ చేస్తున్నారు? దేనిని వారు ఆధారం చేసుకొని మేము దేవుని బిడ్డలమని చెప్పుకున్నారు అంటే సున్నతి కార్యక్రమం. ఏ కార్యక్రమం? సున్నతి కార్యక్రమాన్ని బట్టి వారు దేవుడు క్రైస్తవులు. అప్పుడు క్రైస్తవులు లేరు. యేసు ప్రభు రావడానికి ముందు క్రైస్తవులు లేరు. వారు ఉన్నవారు ఎవరంటే పాత నిబంధనలో చూస్తే హిబ్రీయులు ఉన్నారు. హిబ్రీ జనాంగం. అబ్రహాం కాలంలో మరి మోషే కాలంలో హిబ్రీ జనాంగం ఉన్నారు. ఆ తరువాత మరలా ఎవరున్నారంటే యూదులు ఉన్నారు. చూస్తారా? యూదులు ఉన్నారు, హెబ్రీయులు ఉన్నారు, యూదులు ఉన్నారు. వారి రెండింటి మధ్య, ఇది హెబ్రీయుల మధ్య, యూదుల మధ్య ఇంకో గుంపు వచ్చింది. వారు ఎవరంటే గ్రీకులు. చూస్తారా? గ్రీకులు వారు మరి వారి మతాన్ని వారు డెవలప్ చేస్తారు. అయితే యూదులు అనేటువంటి వారు ఒక తెగకు చెందినటువంటి వారు. ఈ యోధా మతం ఉన్నది. యోధా మత గోత్రకర్తలు ఉన్నారు, యోధా మత పండితులు ఉన్నారు. యోధా మతంలో మరి సమాజ మందిరాలు ఉన్నవి. యోధా మతంలో దేవాలయాలు ఉన్నవి. యోధా మతంలో చిన్న చిన్న టెంట్స్ వేసుకొని కార్యక్రమాలు, ప్రార్థనా కార్యక్రమాలు. అయితే గమనించండి, ప్రభుత్వం మార్పు అనేటువంటి ఈ చేంజ్ అనేటువంటి మార్పు ఎలాగొస్తుందంటే యెహోవా దేవుని కాలంలో నుండి ప్రవక్తలనబడినటువంటి వారు ప్రాముఖ్యంగా వారు పనిచేసి మరి టెంపుల్స్ కట్టి ప్రార్థనలు చేసి పనులు అర్పించి యాజక ధర్మ కార్యాలు జరిగించడం ద్వారా ఈ మతం అనేటువంటి ఈ జనసమూహం అనేటువంటిది డెవలప్ అయినది. ప్రభునందు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రాకముందు ఆయన యోధా మత సాంప్రదాయాలకు తెలిగినటువంటి బిడ్డలుగా ఉన్నారు. పౌలు కూడా యోధా జాతికి చెందినటువంటి వారే. ఈ బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను వెళ్ళి యోర్దానులో బాప్తిస్మం ఇస్తూ ఉంటే యేసు ప్రభు వారు కూడా అక్కడికి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? బాప్తిస్మం తీసుకోవడానికి వెళ్ళాడు. అయితే గమనించండి, యోర్దానులో యోహాను బాప్తిస్మం ఇచ్చేటప్పుడు యోహాను కూడా శిష్యులు ఉన్నారు. యేసు ప్రభువారికి శిష్యులు ఉన్నారు. యోహాను శిష్యులు వారికి డౌట్స్ వస్తే యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఎలా చేయాలి, బోధన ఎలా చేయాలి, బాప్తిస్మం ఎలా ఇవ్వాలి, ఈ నడవడిక ఎలా ఉంది, చట్టం ఎలా ఉంది, ఈ ధర్మశాస్త్రం ఎలా ఉందని యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇస్తున్నందుకు దేవుని ద్వారా యోర్దాను నదిలోనికి వెళ్ళి బాప్తిస్మం ఇచ్చేటప్పుడు బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన వారు కొంతమంది ఉన్నారు. గమనించండి, బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన వారు కొంతమంది ఉన్నారు. ఏమని బాప్తిస్మం తీసుకున్నారు? మారు మనసు పొందాలి. బాప్తిస్మం దేనికి సూచనగా ఉన్నదంటే మారు మనసు పొందాలి, రిపెంటెన్స్ కావాలి. ఏం చేయాలి? మారు మనసు రావాలి. మారు మనసు వచ్చిన వారే రెండయ్యా పిలిచారు.
పశ్చాత్తాపం ఉన్నవారు రండి అని పిలుస్తున్నారు. మరలా తిరిగి వెనక్కి చూడవద్దు, మరలా తిరిగి పాపంలో పడిపోవద్దని వాడిని పిలిచి వాడిని సిద్ధపరిచి వాడిని తీసుకొస్తే అక్కడ ఆ బాప్తిసం సమయంలో మరి మనమైతే చూడలేదు, కానీ ప్రభుత్వం చెప్పిన సూచనలు బట్టి బాప్తిసం తీసుకునేవారు ఉన్నప్పుడు బాప్తిసం తీసుకునేటువంటి వారి దగ్గర కూడా చాలా మంది వచ్చారు. వారు ఎవరంటే యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, మరి హెబ్రీయులు ఉన్నారు, రకరకాలైన ప్రజలు అక్కడ ఉన్నారు. బాప్తిసం ఎట్లా తీసుకోవాలి? నమ్మకంతో నమ్మి, మార్క్స్ వార్త 16:16 వచ్చినట్టు నమ్మి బాప్తిసం పొందిన వాడు. ఎందుకయ్యా బాప్తిసం? బాప్తిసం లేకపోతే బ్రతకలేమా? బాప్తిసం లేకపోతే పెళ్లి జరగవా? బాప్తిసం లేకపోతే సమాజం మనం రాని కదా? దేనికి బాప్తిసం తీసుకోవాలి? ఈ లోకంలో ఈ లోక డెవలప్మెంట్ కాదు, ఈ ఫిజికల్ బాడీ అభివృద్ధి పొందడానికి కాదు. శారీరక బాడీ కంటే, ఫిజికల్ బాడీ కంటే ఆత్మీయ విషయాలు దాన్ని మనం అభివృద్ధి చేస్తాం. శారీరక విషయాల కంటే, శారీరక అనుభవం కంటే మరి ఆత్మీయ విషయాలు దానికన్నా బాధ్యత తీసుకోవాలి. నమ్మకం రావాలి, నేను ఒక విశ్వాసం రావాలి, నేను ఒక ఫెయిత్ ఉండాలి. సరే, ఈ ఫెయిత్ లేకపోతే మనం ఏం చేయాలి? విశ్వాసం లేకపోతే మనం ఏం చేయాలి? అందుకనే అంటాడు, నమ్మి బాప్తిసం తీసుకోవాలి. నమ్మితే రక్షణ లేదు, నమ్మకపోతే రక్షణ లేదు. రక్షణ లేకపోగా ఏమన్నంట మైనస్ లేకపోయినా పర్వాలేదు, మైనస్ లేదు. ఏం కావాలి మనకి? ప్లస్ ఉండాలి కదా, ప్లస్ ఉండాలి. మైనస్ మార్కులు అంటే తగ్గిపోవాలి, ప్లస్ మార్కులు అంటే పెరుగుతుంది. అక్కడ మనం గమనించాలి. మనం మైనస్ మార్కులు వచ్చినాయని జాగ్రత్తగా ఎంట్రన్స్లో ఏదైనా ఉద్యోగం అప్పుడు చాలా జాగ్రత్తగా కానీ రిజల్ట్స్ వచ్చేసరికి తోడుతో చేస్తాడు, నాకు మైనస్ మార్కులు పడ్డాయ్యా అంటే తగ్గిపోయినాయి అంట. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవిత అనురాగములో నీకు దేవుడు చూపించేటువంటి అమూల్యమైనటువంటి దృష్టిలో ఏంటంటే నమ్మాలి. నమ్మితే బాప్తిసం తీసుకుంటావు, నమ్మితే రక్షణ వస్తుంది. అది ప్లస్ అన్నమాట. నమ్మకపోయినట్లయితే మైనస్. ఏంటది మైనస్? ఏంటి చెప్పండి? శిక్ష. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించాలి. మనం అనుదిన వాక్యం చదువుకుంటున్నాం, టీవీలు వింటున్నాం, రేడియోలు వింటున్నాం, దైవశాస్త్రం ద్వారా తెలియజేసుకుంటున్నాం. మనము మైనస్లో ఉండకూడదు, ఎప్పుడు ప్లస్లోనే ఉండాలి. మనము ఎక్కువగా అభివృద్ధిలో ఉండాలి, వెనుకంజలో ఉండకూడదు. గమనిస్తున్నావా? వెనుకంజలో ఉండకూడదు, ముందంజ వేయాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ యెహోవా దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభువుని భూలోకములోనికి పంపిన తరువాత ఆయన నరుడుగా, ఆయన ఒక మానవుడిగా, ఒక పిల్లవాడుగా జన్మించిన తరువాత పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఆయన తీసుకొని ఆయన వెళ్ళి బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్నాడే నా కుమారుడిని ఆయన ఊరుకోలేదు. ప్రజలకు తెలుపుతా ఉన్నాడు, అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు, ఆధారాలు చూపిస్తున్నాడు. ఈజ్ మై బిలవ్డ్ సన్ అంటున్నాడు. ఈయన నా ప్రియా. చూడండి, ప్రభుత్వం ఉన్నాడు. మామూలు కుమారుడు అంటున్నా, కుమారుడిని వదిలేసి మా కుమారుడు అండి, మా సన్నని వదిలిపెట్టున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రియమైన. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఒక సేవకుడు అన్నాడు. బైబిల్లో ఒక సేవకుడు అన్నాడు. ఎవరి గురించి అన్నాడు? అపోస్తలుడైన పౌలు గారు. వెరీ గుడ్ అనుకుంటున్నాండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారిని అంటాడు, నా ప్రియమైన కుమారుడు. యేసు ప్రభువానే యెహోవా దేవుడు నా కుమారుడు అన్నాడు. ఇక్కడ మరి ఈ పరిచయ ద్వారా, ఈ సువార్త సేవ ద్వారా అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు? నా ప్రియమైన. అది మనం ఎప్పుడైనా పిచ్చుకుందాం, మనం కూడా కుమారుడు కదా, మనం అందరం కూడా ఆయన పెట్టలేమే కదా. ఇక్కడ కూర్చున్నటువంటి వారు అందరూ కూడా ఆయన పెట్టలేదు, అక్కడ కూడా సాతాను పెట్టడం లేదు. మరి మనం ఎప్పుడు నా కుమార్తెను ఎప్పుడు అనిపించుకుందాం, నా కుమారుడు అని చెప్పి ఎప్పుడు అనిపించుకుందాం? మనము ఎప్పుడైతే ఆయనకు లోబడిస్తామో, ఎందరైతే
దేవుని అంగీకరిస్తారో చెప్పండి, ఎందరైతే దేవుని అంగీకరిస్తారో వారందరూ తన పిల్లలుగా. కాబట్టి ప్రభుత్వం దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆదివారం. అన్ని జనులకు ప్రభువును పరిచయము చేసినట్టు, అన్ని జనులకు ప్రభువును అప్పగించినటువంటి జనం. ఆ అన్ని జనులు ఏం చేశారు తెలుసా? అన్నీ విన్నారు కానీ, అన్ని చేశారు కానీ ఆయన్ని సిలువకు అప్పగించారు. అన్య జనులని వారు మరి యూదుల్లో ఉన్నవారు ఆయన స్వజనులే ఆయనను సిలువకు అప్పగించారు. ఎంత చేసినా దేవుడు ఇన్ని మాటలు చెప్పినా, ఇన్ని మంచి మాట చెప్పినా వారి చెవులు మాత్రము, వారి యొక్క హృదయం మాత్రము మారలేదు. ఆయన సిలువకు అప్పగించారు. క్రీస్తునందుకు దేవుడు పెట్టారు. అందుకంటాడు ద్వితీయోపదేశ కాండంలో మనము మంచి వాక్యాన్ని చదువుకున్నాం. మంచి వాక్యాన్ని చదివిన తర్వాత దాన్ని మనము అమలు చేయాలంటే ఏమి చేయాలి? 6వ అధ్యాయం 1-9 వచనాల కంటే పైన చూడండి. పైన 5వ అధ్యాయము 31 చూద్దామా. 30వ వచనం. అయితే నీవు వారికి బోధింపవలసిన ధర్మం అంతటి అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పుదును. వారు స్వాధీనపరచుకొట్లు నేను వారికి ఇచ్చిన దేశమందు వారు ఎలాగూ ప్రవర్తించవాలి. ముందు నిర్ణయంగా చెప్తున్నారు. ఎలాగూ ప్రవర్తించాలి, ఎలాగూ చేయాలి, ఏమి చేస్తే నీకు మేలు కలగదు, ఏమి చేస్తే నీకు మేలు కలగదు అనేటువంటి దాన్ని ఈ ద్వితీయోపదేశ కాండంలో ఆయన అంటుంది. కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరుగక. చూసారా, అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చూపించారు. మీరు ఏం చేయాలి? కుడికే కానీ ఎడమకే కానీ తిరగద్దండి. తిరగగా ఏం చేయాలా? బాగానే ఉంది, తిరగొద్దన్నాడు, కూర్చోమంటున్నాడు, చూడమంటున్నాడు, అన్ని బాగానే. మరి ఏం చేయాలా? ఆ తర్వాత ఏం చేయాల్సిందంటే, కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్టు జాగ్రత్త పడాలి. జాగ్రత్త అవసరం అండి. జాగ్రత్త లేకపోతే ఏం చేయాలి? డేంజర్లో పడిపోతాం. మొట్టమొదయ్యా అంటే జాగ్రత్త అని చెప్పాడు. ఆయన వంట ఏం చేస్తుందంటే పడిపోతాం, లోపల పడిపోతాం, కాలు చేయి విరిగిపోతాం, హాస్పిటల్ డబ్బు వేమైపోతుంది. ఆడగట్లు వచ్చి నీ చుట్టూ తిరగలుగుతాయి. జాగ్రత్త, జాగ్రత్త. క్రీస్తునందు ప్రియదేవుకుంటారా? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని చెప్తుంటే ఇంకా మనిషి ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ జాగ్రత్తలోనే ఉన్నాడు. జాగ్రత్తకు ముందు ఆగలిపాడు. అజాగ్రత్తగా అని ఏముంది ఆయన చెప్తున్నాడు. కానీ అంటే కొత్తగా చెప్పిన మాట చెప్పుకున్నట్టే ఉంటాడు. ఒకరున్నాయి జాగ్రత్త అన్నాడు. అంటే మనం ఏం చేసాము? ఏముందిలే, అది రాబోయిందా ఖరాబ్ కట్టేస్తాను, వెంటనే అది వచ్చేస్తుంది, అంత తీసుకుంది. దొంగలు ఉన్నారు జాగ్రత్త. కాలంలో అందరూ తెలుసు కదా, ఇంటింటి తిరిగి వచ్చి తలుపులు పడుతున్నారు, లేపుతున్నారు. ఒకవేళ లేకపోయినట్టయితే గడి వేసుకొని ఉన్నా కూడా 2 సార్లు దొంగలు ఉన్నారు జాగ్రత్త, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, రవీలు ఉన్నారు జాగ్రత్త, రవి థియేటర్స్ ఉన్నారు జాగ్రత్త అని మేము కూడా మాట్లాడు. అలాగే మరి మనకు కూడా క్రైస్తవులు అనేటువంటి వారికి కూడా దేవుడు ఒక మేలుకొలుపు చేస్తున్నాడండి. ఏమిటి ఆ మేలుకొలుపు అంటే? ఏమిటి ఆ మేలుకొలుపు అంటే? మీరు స్వాధీనపరచుకున్న దేశంలో మీరు జీవించుటకై మేలు కలిగి దీర్ఘాయుష్మంతుడు. దీర్ఘాయుష్మంతం ఎప్పుడో చెప్పండి. ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినట్లయితే. ఏదో వింటాం, చెప్తుంటాం కానీ సన్మానించలేకపోతాం. అలాగే వాటిని సన్మానించినట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడు. దీర్ఘాయుష్మంతుడు అంటే అప్పుడే తొందరగా మరణం రాదు, ఎక్కువ కాలం బ్రతుకుతారు, లాంగ్ లైఫ్ అన్న. మనం అది చేయలేకపోతున్నాం. దేవుడు చెప్తే అయ్యా నీ తల్లిని ప్రేమించలేకపోతాం. అందుకని ఒకవేళ మనము ఆ దీర్ఘాయువును కోల్పోతున్నామేమో,
జాగ్రత్త క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నేను మరి దీర్ఘాయుత్వంతులుగా ఉన్నాను. అంతేకాకుండా చెప్పండి ఇంకొక మాట ఏంటి? మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుస్తాం. మార్గాలు ఉన్నాయి. లోకంలో చాలా రకాల మార్గాలు ఉన్నాయి. భూలోకంలో ఉన్న మార్గాలు ఎన్నో మనం కనిపెట్టలేవండి. ఒక ఊరు పోవాలంటే రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఒక ఊరికి పోవాలంటే రకరకాల తూర్పు ఒక మార్గం ఉంది, పడమర, ఉత్తరం, దక్షిణం 4 రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయండి. కానీ పరలోకానికి పోవాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి? పరలోకానికి పోవాలంటే ఒకే మార్గం ఉంది, అది రక్షణ మార్గము. పరలోకపు వెళ్ళాలంటే ఇరుకు మార్గం ఉంది, ఇంకొక మార్గం కూడా ఉంది, అది పాతాళానికి వెళ్ళే మార్గము, విశాలమైనటువంటి మార్గం. చూసారా? దేవుడు అంటున్నాడు, అయ్యా నీవు వాటిని అనుసరించి నడుచుకొని నా మార్గములు అనుసరించినట్లయితే, నా కట్టడాలు అనుసరించినట్లయితే, నేను చెప్పిన మాట వింటే, నా ఆజ్ఞ వింటే ఇది మంచి మార్గం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏంటి ఆ మార్గం? ఏంటి ఆ కట్టడాలు? ఆయన చుట్టూ చెప్పిన కట్టడలు ఏంటి? ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞలు ఏంటి అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ అంటాడు ఎంతకాలం ఉండాలయ్యా? ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలా? లేకపోతే 3 సంవత్సరాలా? లేకపోతే 10 years? ఎంతకాలము అంటే ఇక్కడ అంటాడు నీ జీవిత కాల దినములన్నీ. నీ జీవిత దినములన్నీ పెళ్ళేటప్పుడు మాస్టర్ గారు అడుగుతారు, దైవసేవకులు అడుగుతారు, భార్యాభర్తలు ఎంతకాలం అయ్యంటే ఏం చెబుతారు చెప్పండి? జీవితకాలం భార్యాభర్తలుగా ఉంటామని నేను దేవుని సన్నిధిలో ప్రమాణ శాస్త్రం ఒప్పుకుంటాను అని సాతాను ఎదురు కాగానే ఆ మాటలు అక్కడే వదిలిపెట్టిపోయి సాతాను వల్ల పోయిపోయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆజ్ఞలు కూడా దేవుడిచ్చే ఆజ్ఞలు కానీ, దేవుడిచ్చేటువంటి కట్టడలు కానీ, దేవుడిచ్చేటువంటి ఆ మార్గం కానీ ఎంతకాలం అనుసరించాలి అంటే చెప్పండి? జీవితకాలం. భార్యాభర్తల మధ్య కాదండి, భార్యాభర్తల మధ్య అమలులే కాదండి, సంఘాన్ని కూడా చెప్తున్నాడు. సంఘం కూడా ఒక పిల్లి కుమార్తెలాగా దేవుడు పోలుస్తూ ఉన్నాడు. ఆయనే వధువు, మనము వధువును, ఆయన వరుడు.